చంద్రబాబు నాయుడు గారు కానీ నాయుడు గారికి ఇప్పుడు ఇక్కడ ఆడంబరాన్ని అతిశయాన్ని తగ్గించుకుని నాయుడు గారు అక్కడ పనిచేస్తున్నారు, మనం కళ్ళారా చూస్తున్నాం. ఆయన్ని మనం విమర్శించలేము, ఆయన విధానాన్ని మనం ఏమి తప్పట్లేము. అక్కడ వాళ్ళ అధికారులు కూడా సహకరించాలి కదా. అక్కడ ఉన్న ఈఓ గారు కానీ జేఈఓ గారు కానీ లేదా మిగతా అధికారులు కానీ అప్పుడు ఈఓ జేఈఓతో కూడా ఉండదు, వాళ్ళు కొత్తగా వచ్చారు అక్కడికి. అక్కడ ఒక ముఠా ఏర్పడి ఉంది. ఎందుకంటే ఇప్పుడు ప్రసాదాల కౌంటర్లన్నీ కూడా చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి వాళ్ళ తాలూకు మనుషులు ఆక్రమించి ఉన్నారు, ఇంకా కొంతమంది కరుణాకర్ రెడ్డి మనుషులు ఆక్రమించి ఉంటారు. వీళ్ళందరూ యథేచ్ఛగా వాళ్ళ కార్యక్రమాలు చేసుకున్నారు. మీకు ఇక్కడ ప్రభుత్వం మారిన తర్వాత ఈ జగన్మోహన్ రెడ్డి గ్యాంగ్ ఇంకా వాళ్ళ తాలూకు ప్రభావం అక్కడే ఉందంటే వాళ్ళు ఏ రకంగా వేళ్ళు ఉనికిపోయి ఉన్నారు అనేటువంటిది మనకు స్పష్టంగా ఉంది. అందుకనే చంద్రబాబు నాయుడు గారు అక్కడ తిరుమల తిరుపతి దేవస్థానం అనేటువంటిది ఈ ప్రపంచంలోని శ్రీనివాసుడి భక్తులకి ఆధ్యాత్మిక కేంద్రమే కాకుండా మన రాష్ట్ర గర్వకారణం అండి. అలాంటి చోట మీకు అక్కడ ఖచ్చితంగా ప్రభుత్వం దృష్టి పెట్టాల్సిన అవసరం ఉంది. ఆ బాధ్యత ఇప్పుడు మీరు చెప్తోంది ఒక అంశం, ఈగోయిస్టిక్ గా వెళ్తున్నారు కాబట్టి నువ్వా నేనా అన్న పై చేయి అంశాల్లో ఈ ప్రాబ్లమ్స్ వస్తున్నాయి అని అన్నారు. ఒకటి, ఇప్పుడు అలిపిరి నుంచే ఎవరైనా సరే పైకి వెళ్ళాలి, కానీ అలిపిరి దగ్గర ఉన్నటువంటి పోలీసుల వ్యవస్థ, విజిలెన్స్ వ్యవస్థ మీద ఎందుకు ఇంత చర్చ వస్తుంది? ఏదైనా అవాంఛనీయ సంఘటన జరిగితే వాళ్ళ దగ్గర కనీసం గన్ను లాఠీ కూడా లేదు. అసలు కనీసం ఇప్పుడు మొన్న యువకుడు వెళ్ళిపోయాడండి పైకి, వాళ్ళు ఎమ్మటి పరిగెడతమే సరిపోయింది కదా. నేననేది అలాంటి వాటిని కూడా దృష్టి పెట్టలేని పరిస్థితి ఉందా? ఖచ్చితంగా పెట్టాలండి. ఎందుకంటే మీకు చెప్తున్నానండి, ఎందుకంటే ఇక్కడ మామూలు సాధారణ పరిస్థితులు, రాజకీయాలు సాధారణంగా ఉండి కేవలం ప్రజాభిప్రాయంతో అధికారంలో రావటం, ప్రతిపక్షంలో రావటం ఇటువంటి జరుగుతున్నప్పుడు వేరండి. ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ లో ఒక పైశాచిక ప్రవృత్తి కలిగిన ఒక ముఠా సంచరిస్తుంది. వాళ్ళ అధికారం ఉన్నా లేకపోయినా వాళ్ళు యథేచ్ఛగా వీరవిహంగం చేస్తా ఉన్నారు. ఏ అవకాశం వచ్చినా కానీ వాళ్ళు దాన్ని పక్కదారి పట్టిస్తా ఉన్నారు. కాబట్టి ఇప్పుడు మరింత అప్రమత్తంగా ఉండాల్సిందే. ఎందుకంటే వాళ్ళు బతుకంతా కూడా కుట్ర, వాళ్ళ దారి అడ్డదారి, వాళ్ళ వ్యవహారం అంతా కూడా వక్ర మార్గం. కాబట్టి మనం ఈ ప్రభుత్వం ఏం చేయాలంటే అనుక్షణం అప్రమత్తంగా ఉండాల్సిందే. అక్కడ ఇప్పుడు 9 నెలల్లో ఎన్నిసార్లు నిషేధిత పదార్థాలు పట్టేసుకున్నారు? చికెన్, మటన్ వాళ్ళెవరో పార్క్ లో వండుకుని తినేశారు, అదొక ఇష్యూ. మన పైకి వెళ్ళిపోయారు, వాళ్ళ మీద చర్యలు తీసుకుంటున్నారండి, అన్ని జరుగుతున్నాయి. మీకు నేననేది ఒక అవాంఛనీయ ఘటన జరిగినప్పుడు చేతిలో ఒక లాఠీనో గన్నో లేకపోవడం ఏంటండి? మెట్ల వరకు భద్రత ఇంత డొల్లతనమా? ఇప్పుడు ఇటువంటి చూసిన తర్వాత ఇప్పుడు మీ ఛానల్లో వార్తా ప్రసార సాధనాల్లో ఒక హెచ్చరిక, ఒక సూచన చేసినప్పుడు డెఫినెట్ గా వాళ్ళు దాన్ని సవరించుకుంటారు, దాన్ని చేస్తారేమో అనుకుంటున్నాను నేను. వాళ్ళు చేసుకోవాలని మనకు దాన్ని వాళ్ళు పరిశీలించి వాళ్ళు తగిన చర్యలు తీసుకోవాలని మనం కోరుకుందాం. ఇంకోటి ఏంటంటే చెప్పండి సార్, ఇక్కడ ఇప్పుడు మీకు టోపీ పెట్టుకుని ఒక ముస్లిం యువకుడు అన్నాం, అతను అసలు ముస్లిం యువకుడో కాదో కూడా తెలియదు. ఎందుకంటే వీళ్ళు కుట్రపూరితంగా కుట్రలండి. ఇక్కడ చాలా మంది కుట్రలు చేస్తూ ఉంటారు. అక్కడ ముస్లిం యువకుడు కాకపోయినా అటువంటి వేషం వేసుకుని వీళ్ళని అప్రదిష్ట పాలు చేయడానికి ప్రతిరోజు ప్రయత్నం చేస్తారు. మనం ఏమనుకుంటామంటే వాళ్ళు ప్రజలందరూ తిరుగుబాటు చేసి ఆచూకీ ఆనవాళ్ళు లేకుండా బయటికి ఇంటేశారు, వాళ్ళు సిగ్గు, శర్వం, మానవ మర్యాద ఉంటుంది, కనీసం 2-3 ఏళ్ల పాటు రాజకీయాలు ప్రజల ముఖం చూడడానికి సిగ్గుపడతారు అనుకుంటాం. వాళ్ళకి ఏమీ లేదండి. వాళ్ళు వెంటనే మరుసటి రోజు నుంచి దులిపేసుకుని మళ్ళీ వచ్చి మొదలెడతారు. పచ్చి అబద్ధాలు మాట్లాడడంలో వాళ్ళు మాస్టర్ చేశారు, పిహెచ్డి కూడా చేశారు. కాబట్టి ఈ ప్రభుత్వం, కూటమి ప్రభుత్వం, అలాగే ప్రతిష్టాత్మకమైన ఇటువంటి ధార్మిక సంస్థలు, స్వామీజీలు అందరూ కూడా చాలా అప్రమత్తంగా ఉండాలి. ఎక్కడా కూడా ఆవేశాలకి, భావోద్వేగాలకి గురి కాకూడదు. ఎందుకంటే చేసి పని వాళ్ళు చేస్తారు, బాధ్యత మన మీద ఉంటుంది. మన సమన్వయంతో ఉండాల్సిందే, ఆ బరువు బాధ్యత మనదే. ఇది మాత్రం గుర్తుపెట్టుకోవాలి.